ది హాఫ్ లయన్ అని ఒక బుక్ ఉంది. ది హాఫ్ లయన్, హౌ పివి నరసింహారావు ట్రాన్స్ఫార్మ్డ్ ఇండియా. అందులో పివి నరసింహారావు యొక్క డెత్ గురించి చాలా అద్భుతంగా రాశారు. ఆ టైంలో పివి డెడ్ బాడీతో కూడా సోనియా గాంధీ పగ తీర్చుకున్నారు అంటూ రాశారు. దాన్ని మనం ఒకసారి తెలుగులో కేవలం ఆయన చనిపోయినటువంటి ఇన్సిడెంట్ని ఒకసారి క్లియర్ కట్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. తెలుగు అనువాదం టైప్లో చెప్తా చూడండి. ఓన్లీ ఆయన చనిపోయిన నిమిషం దగ్గర నుంచి ఆయన చితి కాలే వరకు ఇన్సిడెంట్. తెల్లని ధోవతి, బంగారు రంగు పట్టుకుర్తాల్లో ఉండే భౌతిక కాయం. మధ్యాహ్నం 2:30 గంటలకి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ నుంచి మోతీలాల్ మార్గ్కి ఆ భౌతిక కాయం తీసుకొచ్చారు. భారత ప్రధానిగా 1991 నుంచి 96 వరకు ఉన్నటువంటి పివి నరసింహారావు 23 డిసెంబర్ 2004 నాడు ఉదయం దాదాపు 11 గంటలకు మరణించారు. భౌతిక కాయానికి డ్రెస్సింగ్ చేసి ఇంటికి పంపడానికి 2 గంటల సమయం పట్టింది. తొలుత అక్కడికి చేరుకున్న వారిలో చంద్రస్వామి ఉన్నారు. పివి కొంచెం దూరంగా పెట్టిన ఆయన 8 మంది సంతానం, ఆయనతో సన్నిహితంగా ఉండే మనుషులు, మనుమరాండ్లు కూడా చేరుకున్నారు. బతుకున్నప్పుడు తండ్రితో తీవ్రంగా విభేదించే జ్యేష్ఠపుత్రుడు రంగారావు దుఃఖం పట్టనవలంటిగా ఉంది. అప్పుడు మొదలయ్యే రాజకీయాలు. అప్పుడు కేంద్ర హోంమంత్రి శివరాజ్ పాటిల్ పివి చిన్న కొడుకు ప్రభాకర్ రావుతో భౌతిక కాయాన్ని అంతర్క్రియలకి హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం అందుకు ఢిల్లీయే సరైనటువంటి వేదిక అని భావించారు. ఎందుకంటే పివి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసింది ఎప్పుడో 30 ఏళ్ల క్రితం. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా, కేంద్ర మంత్రిగా, చివరికి భారతదేశ ప్రధానిగా కూడా ఆయన అక్కడే కార్యస్థలంగా ఉంటూ అక్కడే చేసుకొచ్చారు. కానీ కుటుంబ సభ్యులు అంత్యక్రియలు ఢిల్లీలో చేస్తామన్న మరుక్షణం సహజంగా కొంచెం మర్యాదస్తుడుగా ఉండే శివరాజ్ పాటిల్ కొంచెం దురుసుగా ఇక్కడ చేస్తే ఎవరూ రారు అనేశాడు. కొద్దిసేపటికి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆంతరంగికుడు కాశ్మీరీ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ అక్కడికి చేరుకున్నాడు. ఆయన కూడా భౌతిక కాయం హైదరాబాద్కి చేరాలని అభ్యర్థించారు. మరో గంట గడిచాక ప్రభాకర్ రావు మొబైల్ ఫోన్ మోగింది. అటువైపు ఉన్నది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇప్పుడే తెలిసింది నాకు, నేను అనంతపురం దగ్గరలో ఉన్నాను, సాయంత్రానికి ఢిల్లీ చేరుకుంటాను, నా మాటగా చెప్తున్నాను, హైదరాబాద్లో ఘనంగా అంత్యక్రియలు చేద్దాం అన్నారు. సాయంత్రం 6:30 గంటలకి సోనియా గాంధీ ఆ ఇంట్లో అడుగుపెట్టారు. ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రణబ్ ముఖర్జీ కూడా ఆమె వెంట నడిచారు. అంత్యక్రియలు ఎక్కడ చేద్దాం అనుకుంటున్నారని ప్రభాకర్ రావుని ప్రధాని మన్మోహన్ ప్రశ్నించారు. వీళ్ళందరూ హైదరాబాద్లో చేయాలంటున్నారు, కానీ ఢిల్లీనే ఆయనకి కర్మభూమి అని ప్రభాకర్ రావు జవాబిచ్చారు. మీరు కొంచెం మీ క్యాబినెట్ సహచరులతో మాట్లాడి వారిని ఒప్పించండి అని అభ్యర్థించాడు. మన్మోహన్ తల పంకించారు. పక్కనే నిలబడ్డ సోనియా మౌనం దాల్చారు. జర్నలిస్టు సంజయ్ బారు కూడా వచ్చారు. ఆయన తండ్రి బీపీఆర్ విఠల్కి పివి 1960లో అప్పటి నుంచి పరిచయం. బారు ఇంటి ముందు కారిడార్లో ప్రవేశించగానే సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ అతని భుజం మీద మెల్లగా తట్టి, మీకు ఈ కుటుంబం బాగా తెలుసు కదా, భౌతిక కాయం హైదరాబాద్ తీసుకుపోమని వారికి నచ్చ చెప్పగలవా అని అడిగాడు. ఇదంతా జరుగుతుండగానే వైఎస్ ఢిల్లీ చేరుకున్నాడు. అక్కడ ఉన్నది మన ప్రభుత్వమే, నన్ను నమ్మండి, భౌతిక కాయం హైదరాబాద్ తీసుకుపోనివ్వండి, అక్కడే గొప్ప స్మారక చిహ్నం కట్టిద్దామని వైఎస్ ఆ కుటుంబాన్ని ఒప్పించాడు. అంత్యక్రియలు హైదరాబాద్లోనే చేసిన కనీసం స్మారక చిహ్నం అయినా ఢిల్లీలో కట్టించాలని పివి కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. అక్కడున్న కాంగ్రెస్ నాయకులు సరేనన్నారు. కానీ పివి పట్ల అప్పటికే పార్టీ వ్యవహరిస్తున్న తీరు చూసి పివి కుటుంబం ఎందుకైనా మంచిదని రాత్రి ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసానికి వెళ్లారు. రేస్ కోర్స్ రోడ్లోని ప్రధాని నివాసంలో శివరాజ్ పాటిల్ సమక్షంలో తనని కలిసేందుకు పివి కుటుంబ సభ్యులతో మన్మోహన్ తప్పకుండా స్మారక చిహ్నం కట్టిద్దామని వాగ్దానం చేశారు. జరిగిన సంగతులు గుర్తు చేసుకుంటూ ప్రభాకర్ రావు తర్వాత ఇలా అన్నాడు. సోనియా గారికి నాన్న అంత్యక్రియలు ఢిల్లీలో జరగడం కానీ, ఆయన స్మారక స్తూపం నిర్మించడం కానీ, అసలు ఆయనకు ఒక జాతీయ స్థాయి నాయకుడిగా చూడటం కానీ ఇష్టం లేకుండే. కానీ ఆ రోజు మా కుటుంబం మీద బాగా ఒత్తిడి పెట్టారు, అందుకే మేము ఒప్పుకోక తప్పలేదన్నారు. మరుసటి రోజు అంటే 24 డిసెంబర్ 2004న కమ్యూనిస్టుల నుంచి కాషాయవాదుల వరకు రాజకీయ నాయకులంతా పీవీకి నివాళులు అర్పించడానికి వచ్చారు. ఉదయం 10ంటికి భౌతిక కాయం మీద జాతీయ జెండా కప్పి పూలతో అలంకరించినటువంటి ఒక క్యారేజీ దాని మీద పెట్టారు. దాన్ని ఒక సైనిక వాహనంలో విమానాశ్రయం వైపు ఊరేగింపుగా నడిపించారు. వెనక సైనికులు నడిచారు. దారిలో 24 అక్బర్ రోడ్డులో గల కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఆగాలని ప్లాన్ చేశారు. ఆ కార్యాలయం పక్కనే సోనియా గాంధీ నివాసం ఉంది. ఊరేగింపు 24 అక్బర్ రోడ్డు వద్దకు రాగానే వేగం తగ్గింది. కానీ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం గేట్ మాత్రం మూసేసి ఉంది. అక్కడ చాలామంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు జమ అయ్యారు. కానీ పెద్దగా కార్యకర్తలను తరలించినట్టుగా లేదు. నినాదాల పోరు కూడా లేదు. మొత్తం శ్మశాన నిశ్శబ్దం ఉంది. వాహనం బయట పేవ్మెంట్ వద్ద ఆగింది. సోనియా గాంధీ ఇంకొంతమంది కాంగ్రెస్ నేతలు బయటకు వచ్చి చివరిసారిగా నివాళులు అర్పించారు. పార్టీ అధ్యక్షులుగా సేవలు అందించిన వారు మరణిస్తే వారి పార్థివ శరీరం పార్టీ కేంద్ర కార్యాలయంకు తీసుకెళ్లి అక్కడ ప్రజల సందర్శనార్థం ఉంచడం కాంగ్రెస్ పార్టీలో ఆనవాయితీ. మొన్న కూడా మీరు గుర్తుంటే మన్మోహన్ సింగ్ జరిగినప్పుడు అదే జరిగింది. పివి విషయంలో మాత్రం అలా జరగకపోవడంతో అతని కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. పివి మిత్రుడు ఒకరు అక్కడ ఉన్నటువంటి మహిళా కాంగ్రెస్ నేతను గేట్లు తెరవమని అడిగినప్పుడు ఆమె ఈ గేట్ తెరుచుకోవద్దు అని జవాబు ఇచ్చిందట. అది నిజం కాదు అంటాడు ఇంకో మిత్రుడు. ఎందుకంటే కొన్నేళ్ల ముందు మాధవరావు సింధియా మరణిస్తే ఇదే గేటు తెరుచుకుంది. మరి కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలోని పివి భౌతిక కాయాన్ని ఎందుకు రానియలేదని మన్మోహన్ సింగ్ను ప్రశ్నిస్తే ఆయన తనకు తెలియదని బదులిచ్చారు.
ఆ రోజే అక్కడే ఉన్న మరో కాంగ్రెస్ నాయకుడు మాత్రం కొంత బద్దలు కొట్టేశాడు. మేమందరం ఆ రోజు కార్యాలయం గేటు తెరుచుకుంటాయని ఆశించాం, కానీ పైనుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. అవి తెరవమని ఆదేశించగలిగేది ఒక్కరే, కానీ ఆ ఆదేశాలు రాలేదు. ఇక ఇబ్బందికరమైనటువంటి అర్ధగంట గడిచిన తర్వాత శవపేటకు ఉన్నటువంటి వాహనం విమానాశ్రయం వైపు కదిలింది. భారత వైమానిక దళానికి చెందిన A132 విమానంలో ఆ శవపేటకు నుంచారు. సాయంత్రం 6:30 గంటలకి హైదరాబాద్ చేరుకుంది ఆ విమానం. రాష్ట్ర గవర్నరు, ముఖ్యమంత్రి, మంత్రివర్గం అక్కడ భౌతికంగా ఆయన రిసీవ్ చేసుకున్నారు. గోర్జా రెజిమెంట్కి చెందినటువంటి సైనికులు గౌరవవందనం చేశారు. ఒక గన్ క్యారేజీ మీద పెట్టి హైదరాబాద్ వీధుల గుండా ఊరేగింపు నడిపారు. హైదరాబాద్ నడిబొడ్డు ఉన్నటువంటి జూబ్లీ హాల్లో ఒక రోజంతా పీవీ భౌతికాయం ప్రజా సందర్శనార్థం ఉంచారు. వేలాది మంది అభిమానులు ఆయన కడసారి దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ ఇచ్చినటువంటి మాట మేరకు హుస్సేన్ సాగర్ ఒడ్డున 4 ఎకరాల స్థలంలో అంత్యక్రియలు ఏర్పాటు చేయించారు. మరునాడు ఉదయం 1 గంటకు అంత్యక్రియలు జరిగాయి. ప్రధాని మన్మోహన్ సింగ్ ఢిల్లీ నుంచి వచ్చి అంత్యక్రియలకు హాజరయ్యారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నట్వర్ సింగ్ ఓ సందర్భంలో మాట్లాడుతూ ఢిల్లీలో పీవీ పార్థవ్ దేహానికి జరిగినటువంటి అవమానానికి మన్మోహన్ చాలా బాధపడ్డారని అన్నారు. ప్రధానితో పాటు ఆయన కేబినెట్ సహచరులు, మాజీ ప్రధాని దేవేగౌడ, బీజేపీ నుంచి ఎల్కే అద్వానీ హాజరయ్యారు. దాదాపు 12,000 మంది సాధారణ పౌరులు, ఇందులో అనేక మంది స్వగ్రామం నుంచి అంటే వంగర అనే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఈ అంత్యక్రియలు హాజరయ్యారు. కానీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాత్రం ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. చితిని అంటించినటువంటి రంగారావు దుఃఖంలో మునిగిపోయిగా ఆయన సోదరులు ఓదార్చారు. సుమారు 2:30 గంటల తర్వాత వచ్చిన వాళ్ళంతా వెనుక తిరిగే సమయానికి చితి ఇంకా మండుతూనే ఉంది. ఆ రోజు రాత్రి చితి మీద సగం కాలిన పీవీ శరీరాన్ని టీవీ ఛానల్ చూపించే కొన్ని వీధి కుక్కలు ఆ చితిని పట్టి లాగుతున్నాయంటూ ఆరోపించాయి. పీవీకి చాలా కాలంగా సన్నిహితుడిగా ఉన్నటువంటి పీవీఆర్కే ప్రసాద్ ఒక స్థానిక టెలివిజన్ ఛానల్ కోసం ఈ అంత్యక్రియలు కవర్ చేశాడు. ఆయన పీవీ భౌతిక గాయం సగం కాలిందని వచ్చినటువంటి వార్తలు నిజం కాదంటాడు. చితిలో బూడిద ఒక శరీరాకృతిలో కనిపించిందనేది ఆయన అభిప్రాయం. నిజానికి పీవీకి మరణంలో కూడా అవమానం జరిగింది అనే అభిప్రాయం ప్రజల మనసుల్లో బాగా నాటుకుపోయింది. ఢిల్లీలో అంత్యక్రియలు నిర్వహించకుండా దేహాన్ని హైదరాబాద్ బలవంతంగా తీసుకొచ్చారని, కాంగ్రెస్ కేంద్ర కార్యాలయానికి అనుమతించలేదని, పీవీకి జరిగిన అవమానం వల్లే ప్రజల మనసుల్లో ఆయన పార్థివ దేహం పూర్తిగా చితిలో కాలేదనే అభిప్రాయం ఏర్పడిందని ఆయన చెప్పిన మాట. పీవీ మరణించాక 12 ఏళ్ళు అయినా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆయన పట్టించుకున్న పాపన పోలేదని ఆరోపణ ఉంది. 2004, 2011, 14 వరకు అటు కేంద్రం ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ పీవీకి ఒక స్మారక చిహ్నం కట్టలేదు. ఆయన జయంతిని ప్రభుత్వం అధికారికంగా జరపలేదు. పీవీ కుటుంబమే ఆయన జయంతిని ఢిల్లీలో ప్రైవేట్గా జరిపేవారు. దీనికైనా వ్యక్తిగత సిబ్బంది, మిత్రులు సాయం చేసేవారు. పీవీకి సన్నిహితంగా ఉంటున్నందుకు కాంగ్రెస్ అధిష్టానం దూరం పెట్టిన పంజాబ్ కాంగ్రెస్ నేత ఎంఎస్ భట్టా ఈ జయంతి వేడుకలకు తన వంతు సాయం చేసేవాడు. ఢిల్లీలో జరిగేటువంటి జయంతి వేడుకలకి జనాన్ని పంజాబ్ నుంచి బస్సులో తరలించేవారు బిట్ట. వచ్చిన వారు ఎవరికి పీవీ గురించి ఏమీ తెలియకపోయినా ఇదేదో తిండి దొరుకుతుందనేటువంటి పేద ప్రజలు ఢిల్లీ దాకా వచ్చేవారు అంటారు సంజయ్ బార్. ఎవరు వచ్చినా రాకుండా ఒక కాంగ్రెస్ నాయకుడు మాత్రం క్రమం తప్పకుండా జయంతి కాంగ్రెస్ కార్యక్రమానికి వచ్చేవాడు. ఆయనే అప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్. పార్టీ అధినాయకత్వం మనోగతం తెలిసి ఈ ధిక్కరణ ఎందుకు చూపారని అడిగితే పీవీ తనకు ఆర్థిక సంస్కరణల అమల్లో పూర్తి స్వేచ్ఛనిచ్చారని, ఇది ఆయనకి తాను ఇచ్చేటువంటి చిన్న నివాళి అని చెప్తారు. సోనియా గాంధీకి పీవీ నరసింహన్ నచ్చపోవడానికి ప్రధాన కారణం నట్వర్ సింగ్ మాటల్లో చెప్పాలంటే తాను ప్రధానిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ చెప్పినట్టు వినాలని పీవీ అనుకోకపోవడమే. పీవీ అలా చేయకపోవడమే సోనియా యొక్క ఆగ్రహానికి కారణమని చెప్తారు. ఇదంతా కూడా వినయ్ సీతాపతి రాసినటువంటి హాఫ్ లయన్ పుస్తకంలో ఉన్నటువంటి విషయాలు. హౌ పీవీ నరసింహారావు ట్రాన్స్ఫార్మ్డ్ ఇండియాలో ఉన్నటువంటి పుస్తకంలో ఆయన మరణ ఘట్టానికి సంబంధించి మనం చదువుతున్నటువంటి ఒక అనువాదం మాత్రమే.